అండి ఇప్పుడు మనం పచ్చి బనానాతో బజ్జీలు ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ వాటికి అరటికాయని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసి వాటర్లో వాష్ చేసుకొని ఇలా క్లాత్లో వేసుకోవాలండి. ఒక బౌల్లో శనగపిండి తీసుకోవాలండి. శనగపిండిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి అండ్ కొంచెం కారం యాడ్ చేయాలండి. రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి అండ్ కొద్దిగా సోడా యాడ్ చేయాలండి, వంట సోడా. అండ్ కొద్దిగా జీలకర్ర, లైట్గా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్తో లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం బజ్జీలకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మిర్చి బజ్జీకి సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేస్తూ శనగపిండిని ఇలా బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం థిక్నెస్ ఎక్కువనే ఉండాలి, అప్పుడే మన అరటికాయకి మంచిగా పడుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక మనం ఈ అరటికాయని స్లైస్లా కట్ చేసుకున్న అరటికాయని ఈ బ్యాటర్లో డిప్ చేస్తూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి నెమ్మదిగా. ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మంచిగా లోపల అరటికాయ కూడా పచ్చివాసన పోతుంది. టూ సైడ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యండి, ఇప్పుడు తీసుకోవాలి. అరటికాయ బజ్జీలు రెడీ అండి. వేడి అరటికాయ బజ్జీలు ఇలా ఆనియన్ నంచుకుంటూ తింటే చాలా టేస్టీ ఉంటాయి. ఇవి వేడిగా ఉన్నప్పుడే చాలా బాగుంటాయండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.